నమస్తే, నేను మితేష. భార్య భర్తని చంపడానికి ఒక ప్లాన్ చేసింది. ఆ విషయం కనుక తెలిస్తే మీ అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. కరెంట్ షాక్ అతనికి ఇచ్చి ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా అతను కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించింది. ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్ ఫతేపూర్లో జరిగింది. మీరు స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ని క్లియర్గా చూడొచ్చు. కనిపిస్తుంది, ఆమె పేరే రన్నో దేవి. సో ఈమె వాళ్ళ భర్తను చంపడానికి ప్రయత్నించింది. దీనికి కారణం ఏంటంటే వారికి కుటుంబ గొడవలు ఉన్నాయి. సో అతని నుంచి పూర్తిగా విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం కావట్లా. నిజానికి కుటుంబ సభ్యులు కూడా ఏమైనా వారికి సహకరించారేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. మీరు చూసారా ఆ స్క్రీన్ పైన? రైట్, ఒకసారి నేను దీని గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే సో అతని పేరు సంజీవ్ తివారీ. అతను ఒక మిఠాయి దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు, మిఠాయిలు తయారు చేస్తూ ఉంటాడు. అయితే పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత అతని పైన ఒక కర్రతో దాడి చేసింది. తర్వాత మంచానికి కట్టేసింది. అతను అప్పటికే స్పృహ కూలిపోయాడు. తర్వాత మంచానికి కట్టేసి చితగా బాది. దాని తర్వాత మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఆ బొటన వేలుకి ఒక ఈ కరెంట్ వైర్ ఏదైతే ఉంటుందో దాన్ని అతని బొటన వేలికి చుట్టి, కాలు బొటన వేలికి చుట్టి, కనిపించిందా? ఈ కాలు బటన్ వేలికి ఆ కరెంట్ ఆ తీగని చుట్టి చంపేయడానికి ప్రయత్నించింది. తర్వాత అతను గట్టిగా కేకలు పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి లోపలికి వచ్చి చూసే ప్రయత్నం చేశారు. ఈమె గడియ కూడా పెట్టుకుంది. ఆ గడియని వారు గట్టిగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తుంటే ఈమె భాగోత్వం మొత్తం కూడా బయటపడింది. రకరకాలుగా చంపేస్తున్నారు. సో రీసెంట్గా తెలంగాణలో కూడా హార్పిక్ నింపి భర్తని చంపేసిన ఘటన చూసారు. అలాగే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడనే ఫతేపూర్లోనే ఇది జరిగింది. పర్స్దేపూర్, నిన్న జరిగింది ఫతేపూర్. సో అక్కడనే ఇంకొక మహిళ ఇదే విధంగా భర్తని ఇట్లానే కొట్టేసి పెట్రోల్ పోసేసింది. అతని పైన పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఆ గడి పెట్టేసి అతను బయటకు రాకుండా గడియ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. ఆ ఘటన మరొక ముందే మరొక ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. కొంచెం దూరంలోనే ఇంకో ఘటన. సో భర్త కరెంట్ షాక్కి గురయ్యి చనిపోయాడు అనేది చిత్రీకరించడానికి ఆమె ప్రయత్నించింది. వారి కుటుంబ సభ్యులు ఆమెని రైట్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, పోలీసులకి తెలియచేశారు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతని పరిస్థితి కొంచెం విషమంగా ఉంది అంటూ కూడా చెప్తాను. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మహిళలు రకరకాలుగా చంపుతున్నారు. వారు చంపే విధానం చూస్తుంటే నిజంగా చాలామందికి భయం అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే ఒక మహిళ ఏ రకంగా భర్తని చంపి బాత్రూంలో పూర్తి చేసింది. ఎవరికి అనుమానం రాకుండా పైన టైల్స్ వేసేసింది. తర్వాత ఇంకొక మహిళ భర్త మద్యం సేవించి మొత్తులో ఉన్నప్పుడు పెట్రోల్ పోసి అంటించేసి బయటకు రాకుండా గడి పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఏదో గ్యాస్ లీక్ అయ్యి అతను చనిపోయాడు అనుకుంటారు, షార్ట్ సర్క్యూట్ అయ్యి చనిపోయాడు అనుకుంటారు అని చెప్పి. ఇక ఈ ఘటన అతన్ని చావుబాది అతన్ని చంపడానికి అతని కాలికి ఈ కరెంటు తీగని ఆ బొటన వేలికి చుట్టి షాక్ ఇచ్చేందుకు ప్రయత్నించిన అది తట్టుకోలేక అతను గట్టిగా కేకలు వేయడం వల్ల అక్కడున్న స్థానికులు వెంటనే వారి కుటుంబ సభ్యులు వెంటనే వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి దీనిపైన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, ఇటువంటి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే వీటిని ఇన్స్పైర్గా తీసుకుని ఇక్కడ కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా ఒక న్యూస్ వచ్చింది. ఈ కేతన్ అగర్వాల్ ఎవరైతే చనిపోయారో, సియా గోయల్, ఆమె గూగుల్లో సెర్చ్ చేసిందంట. ఈ రాజా రఘువంశీకి సంబంధించి ఆ హనీమూన్ కేసుకి సంబంధించి గూగుల్లో ఎక్కువగా దాని గురించి సెర్చ్ చేసిందంట.
వాళ్ళు అసలు ఏం చేశారు, ఎలా చేశారు అని దాని గురించి. సో గైస్, బీ కేర్ఫుల్. ఖచ్చితంగా మీ అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా మగవారు మీరు ఖచ్చితంగా మహిళలతో జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక వారితో వేరే రకంగా ప్రవర్తిస్తే మాత్రం వారిలో ఉగ్ర రూపాన్ని ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఎస్, అండ్ చాలామంది దీనిపైన కామెంట్ చేస్తూ ఉన్నారు, మగవారికి శాపం తగిలింది, ఎందుకంటే పురిట్లోనే చంపేసేవారు, ఆడబిడ్డ అని తెలిస్తే చంపేసేవారు. అలాంటిది ఇప్పుడు అలాంటి వారే ఇప్పుడు వారిపైన దాడి చేస్తారంటూ కూడా మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. భర్తల్ని దారుణంగా హతమార్చేస్తూ ఉన్నారు.